పేరెంట్స్ విషయం గురించి మాట్లాడుకుంటే వాళ్ళ ఫస్ట్ చాయిస్ ప్రిఫరెన్స్ గవర్నమెంట్ జాబ్స్ ఉంటాయి. ఎందుకంటే ప్రైవేట్ జాబ్స్ అఫ్ కోర్స్ ఎంత శాలరీ ఉన్నా, హైయెస్ట్ శాలరీ ఉన్నా, ఏదున్నా ఎప్పుడు ఉంటాయో ఎప్పుడు పోతాయో అన్న టెన్షన్. అండ్ ప్రజెంట్ సినారియోలో ఇంకా ఎక్కువ ఉంది లేండి ఈ ఏఐ దీని మూలాన. సో ఇంకా హాస్పిటాలిటీ ఇండస్ట్రీకి వచ్చేటప్పటికి దీంట్లో జాబ్స్ అన్నవి ఎంతవరకు స్టేబుల్ అంటారు? గవర్నమెంట్ జాబ్స్లో నోటిఫికేషన్ పడ్డప్పుడు చాలా లిమిటెడ్ వేకెన్సీస్ ఉంటాయి. కానీ కాంపిటీషన్ పరంగా చూసుకుంటే లక్షల్లో అప్లై చేస్తారు. ఉన్న క్యాండిడేట్స్లో క్రీమెస్ట్ క్యాండిడేట్స్ని సెలెక్ట్ చేయడం జరుగుతుంది. సో వెన్ ఇట్ కమ్స్ టు దిస్ ఇండస్ట్రీ, హాస్పిటాలిటీ ఇండస్ట్రీలో ఎలా ఉంటుందంటే వరల్డ్ వైడ్ ఎక్స్పోజర్ ఉంటుంది, వేర్ ద క్యాండిడేట్ కెన్ ట్రావెల్ అరౌండ్ ద గ్లోబ్. దీంతో పాటు క్రూజ్ షిప్స్ కానివ్వండి, ఏవియేషన్ ఇండస్ట్రీలో కానివ్వండి, హాస్పిటాలిటీ ఇండస్ట్రీలో కానివ్వండి, మల్టిపుల్ ఇండస్ట్రీ అంటే ఎంఎన్సీస్ కానివ్వండి, ఏ ఇండస్ట్రీలో అయినా వేకెన్సీస్ చాలా ఉన్నాయి. ఈ ఇండస్ట్రీలో ఫాస్ట్ గ్రోత్ ఉంటుంది. గ్రోత్ ఉన్న చోట మనకి ప్యాకేజెస్ కూడా అలానే వస్తాయి.